నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతాయి, కేంద్ర మాజీ మంత్రి జేడీ సీల. కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా చేయించాలి, డాక్టర్ వేణుగోపాల్. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి జేసీ భావన వశిష్ఠ, డిఆర్ఓ జి గంగాధర్ గౌళ్లతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్సీ అనంతరాజు, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు డిఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ బి సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద్, సత్యపాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, డిఈఓ శ్రీనివాస్, మార్కెట్ డిఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, డిటిసి పరందామిరెడ్డి, జిఎండిఐసి రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిని పద్మావతి, జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎస్ఓ జగన్మోహన్, డిఎం శ్రీ లక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, బీసీ శాఖల అధికారులు శివలీల, డిఎఫ్ఓ రవిశంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజా దేబోరా, డిఈఓ శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిని మాధవి, మత్స్యశాఖ ఏడి గాలిదేవుడు, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో తాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మంజూరైన అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన జరిగింది. బాపట్ల బైపాస్ రోడ్, ప్యాట్సన్పేట హౌసింగ్ కాలనీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు సంయుక్తంగా పాల్గొని 23.2 ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి కొరతను శాశ్వతంగా అధిగమించేందుకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఈ భారీ నిధులను మంజూరు చేసింది. రాబోయే 30 ఏళ్ల జనాభా అవసరాలను, పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేశామని తెలిపారు. పట్టణ శివారు ప్రాంతాలు, ఎన్టీఆర్ కాలనీలకు పైప్లైన్ల ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుతో పాటు కీలక నీటి వనరులను ఆధునీకరిస్తాం. కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి వచ్చే నీటిని సక్రమంగా నిల్వ చేసుకుని శుద్ధి చేసిన తర్వాతే సరఫరా చేసేలా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతున్న బాపట్ల ఉప్పరపాలెంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకును త్వరలోనే ప్రారంభిస్తాం. దీని ద్వారా దాదాపు 10 వార్డుల ప్రజలకు తాగునీటి వెసులుబాటు కలుగుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి గృహానికి రక్షిత మంచినీటి కుళాయి కనెక్షన్ను అనుసంధానించడమే మా ధ్యేయం. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బాపట్ల పట్టణంలో మంచినీటి సమస్య అనేది ఉండదని, ఇచ్చిన మాట ప్రకారం బాపట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోకల్ బాడీ మున్సిపాలిటీస్ ఈ ముగ్గురు షేరింగ్ ప్యాటర్న్తో ఇప్పుడు ఉన్నదానికి డబుల్ స్టోరేజ్. ఇప్పుడు మనకి ఓహెచ్టీలు బాపట్ల మున్సిపాలిటీలో 4 ఓహెచ్టీలు ఉన్నాయండి. ఆ 4 కాకుండా 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక ఓహెచ్టీ నిర్మించడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో ఆ ఓహెచ్టీ స్టార్ట్ చేయకుండా అలాగే ఉండిపోవటం, మరలా ఇప్పుడు ఆ కట్టిన ఓహెచ్టీని కూడా స్టార్ట్ చేస్తూ అనదరగా 3 ఓహెచ్టీలు ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇంకా 3 కడుతున్నారు. ఒకటి ఈ ప్రాంతంలో ప్యాట్సన్పేటలో ఇక్కడ కడుతున్నారు, 2 పెయింటర్స్ కాలనీలు కడుతున్నారు, 3 వేతని కాలనీలో 3వది కడతా ఉన్నారు. అంటే
డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత మన బాపట్ల పెరుగుతున్న ఈ దశలో ఈ వాటర్ సప్లై అనేది చాలా ప్రధానమైన అంశం బాపట్ల మున్సిపాలిటీకి. ఈ ప్రధానమైన అంశంలో ఇంకా నిజం చెప్పాలంటే అమృత్ 2.0 ఎప్పుడో వచ్చినా కూడా అది పట్టాలెక్కి జిల్లా వ్యాప్తంగా మెగా ఇంజనీరింగ్ సంస్థకి కాంట్రాక్ట్, అంటే మన బాపట్లే కాకుండా మన బాపట్ల జిల్లాలో అనేక మున్సిపాలిటీలు ఆ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన బాపట్ల హెడ్ క్వార్టర్ ఈరోజు శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది. ఆ మహోత్సవానికి లోక్సభ ప్యానల్ స్పీకర్ మన ప్రాంత బాపట్ల జిల్లా ఎంపీ గారు అయినటువంటి చెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం అనేది మనందరి తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కలిసికట్టుగా డెవలప్ చేస్తే ప్రజలకి సౌకర్యాలు మరింత మెరుగవుతాయి. అది ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా మా బాధ్యతగా ముందుకు వెళ్ళాలని రాబోయే రోజుల్లో తెలియజేస్తూ, వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ బాపట్ల మున్సిపాలిటీ, అలాగే వాటర్ సప్లై టు వీకర్ హౌసింగ్ కాలనీస్ బాపట్ల మున్సిపాలిటీ, ఇలా రెండు రకాలుగా కలిపి 23.38 కోట్లతో వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కింద 14,90,00,000, అందులో 7,45,00,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే 15th ఫైనాన్స్ వచ్చేసి 7,45,00,000. 7,45 ప్లస్ 7,45 14.9 14,90,00,000తో వాటర్ సప్లై స్కీము, అలాగే వీకర్ సెక్షన్ వాటర్ సప్లైకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,62,00,000, ఏపీ గవర్నమెంట్ 2,62,00,000, వెరసి 5,24 లోకల్ బాడీ ఏదైతే మున్సిపాలిటీ ఉందో 1,01,00,000. అలాగే వాటర్ సప్లై స్కీమ్కి 2,23,00,000 లోకల్ బాడీ ఇస్తా, మొత్తం లోకల్ బాడీ 3,24,00,000 రూపాయలు వీళ్ళ షేరుగా, 15th ఫైనాన్స్ మరియు గవర్నమెంట్ ఇండియా షేరుగా, ఏపీ గవర్నమెంట్ షేరుగా మొత్తం వెరసి వాటర్ ఇంప్రూవ్మెంట్ సిస్టానికి 17.13 కోట్లు, అలాగే వీకర్ సెక్షన్ వాటర్ సప్లైకి 6,25,00,000, వెరసి 23,36,00,000తో అమృత్ 2.0 కింద జరిగే ఈ కార్యక్రమం. అండర్ గ్రౌండ్ సీవేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ 5 మున్సిపాలిటీస్లో కూడా అండర్ గ్రౌండ్ సీవేజ్ డిపిఆర్ చేయించి ఆ ఫండ్స్ ఎట్లా తీసుకురావాలో కూడా ఆలోచన చేసి ఒక ప్రణాళిక తయారు చేయాలని 2 కలెక్టర్స్కి నేను కోరుతున్నాను. మన బాపట్ల జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఒంగోలు జిల్లా కలెక్టర్ ఇద్దరితోని ఆ డిపిఆర్ చేసిన తర్వాత ఈ సీవేజ్ అవుతుంది. ఆఖరిగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ విధంగా నేను గతంలో ఒక అధికారిగా, ఏపీఐసి అధికారిగా మన ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అని 3 cities, ముందు ట్విన్ సిటీస్ ఉండేది, ఆ తర్వాత 3 cities అని చేశాను. అదేవిధంగా నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది బాపట్ల, చీరాల, పరచూరు ఈ 3 కలిస్తే ఒక మహానగరం ఇక్కడ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రణాళిక కూడా తయారు చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి, అది ఎప్పుడవుతుందో అది పక్కన పెట్టండి, ఫస్ట్ మనం మాస్టర్ ప్లాన్ చేసుకుంటాం. మాస్టర్ ప్లాన్ వేసి బాపట్ల, చీరాల, పరచూరు ఎలా కలిస్తే బాగుంటుంది, ఏ విధంగా కలిపియాలని మనం చూద్దాం. ఆఖరిగా మీరు ఎంపీగా నన్ను గెలిపించిన తర్వాత మనము రైల్వే మంత్రి గారి దగ్గరికి పోయి 12,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రణాళికలు పెట్టాము. అవన్నీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు డిపిఆర్ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా నేషనల్ హైవేస్లో కూడా 6,000 కోట్ల రూపాయల ప్రణాళికలు పెట్టాము. అవి కూడా డిపిఆర్ అలా స్టార్ట్ అవుతున్నాయి. మరి సూర్యలంకలో మీరు చూస్తూనే ఉన్నారు, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. 97.52 crores తెచ్చింది
స్వదేశ పర్యటన అనే ఒక కార్యక్రమం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రోగ్రామ్ డబ్బులు ఇచ్చిందో అది కూడా వర్క్ జరుగుతాం. ఈ విధంగా 20,000 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవన్నీ ప్రణాళికలు పెట్టడం జరిగింది. ఆ ప్రణాళికలు అక్కడ పైన యాక్సెప్ట్ చేయడం ఢిల్లీలో జరిగింది. మరి వీటిలో ఎన్నో వస్తాయో అవి చూద్దాం. కనీసం 10,000 కోట్లు వచ్చినా బ్రహ్మాండమే. ఇంతకుముందు ఎప్పుడైనా 2,000 కోట్లు వచ్చాయా? రాలేదు కదా. సో మనం మంచి ఉద్దేశంతో ఒక పాజిటివ్ అప్రోచ్తో పోయి మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎంతవరకు ఎంత మనం డెవలప్మెంట్ చేయగలుగుతామో అంత చేసి చూపిస్తాము. ప్రజల కోసం మనం పనిచేస్తున్నాము. ప్రజల సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి కోసం ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుంది. కాబట్టి ఏమాత్రం నా మనసులో డౌట్ లేదు. అన్నీ అనుకున్నామని చేసి చూపిస్తామని మరి చక్కటి అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి, పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్లావుల సుబ్బారావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక బలమైన నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. మండలంలో పార్టీ బలోపేతానికి ఎల్లావుల సుబ్బారావు నిరంతరం శ్రమించారని కొనియాడారు. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సుబ్బారావు చేసిన సేవలను ఈ సందర్భంగా నరేంద్రవర్మ గుర్తు చేసుకున్నారు. ఆ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. బాపట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సుబ్బారావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశు వైద్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. బాపట్ల పట్టణంలోని పశు వైద్యశాలలో ఉచిత టీకాలు కుక్కలకు వేసే కార్యక్రమం ప్రారంభించారు. కుక్కల వలన వచ్చే రేబిస్ చాలా ప్రమాదం ఉందని, అందువలన ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈయన జంతు ప్రియులకు సూచించారు. బాపట్ల పశు వైద్యశాల సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీ రేబిస్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. కుక్కలకు వచ్చే సొంగ మనుషుల గాయాల మీద పడినా కూడా రేబిస్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సునకాల యజమానులు తదితరులు పాల్గొన్నారు. పశు పోషకులకి, అదేవిధంగా ప్రెస్ వారికి, అదేవిధంగా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ గారు చేశారు. వారికి, అదేవిధంగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక్కళ్ళకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు యాక్చువల్గా మరి జూలై 6వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా జూలై 6వ తారీఖున మనం ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ మీద జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే ఒక వన్ వరల్డ్ వన్ హెల్త్ అనేటువంటి థీమ్ మీద జరుగుతుంది. ఇది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే దగ్గర సుమారుగా 1885వ సంవత్సరంలో మొట్టమొదటిసారి మరి లూయి పాశ్చర్ అనేటువంటి ఒక మరి శాస్త్రవేత్త ఒక 9 సంవత్సరాల ఒక పసిపిల్లవాడి మీద మరి మొట్టమొదటిసారిగా ఈ యాంటీ రేబిస్ డోస్ని ఇవ్వటం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ రేబిస్ వ్యాధి యొక్క తీవ్రత, దానివల్ల మరి జరుగుతున్నటువంటి అనర్థాలు మీకు అందరికీ తెలుసు. మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం లక్షల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఈ మరి రేబిస్ బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు కదా. దీనికి రేబిస్కి నివారణ అనేది ఒక టీకానే. ఒకసారి రేబిస్ అనేటువంటిది ఒకసారి అటాక్ అయిందంటే దానికి మరి మందు లేదు. ఎందుకంటే అది మరి ఒకసారి బాడీలో ఒకసారి కరిచిందనుకోండి, అది మన బ్లడ్ సర్క్యులేషన్లోకి కనుక వెళ్ళిందంటే అది మెల్లిమెల్లిగా బుల్లెట్ వైరస్, ర్యాపిడో వైరస్ అంటారు. ఆ వైరస్ ఏంటంటే మన బుల్లెట్ ఆకారంలో ఉంటుంది అనమాట. మన ప్రవాహంలో పడి అదేమవుతుందంటే రోజుకు కొన్ని మిల్లీమీటర్ల లెక్కన అట్లా ఆ సర్క్యులేషన్లో పోతూ చివరికి మరి మెదడుకు చేరి మరి నరాలకు సంబంధించినటువంటి మరి లక్షణాలతోటి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ టీకాలు ఎందుకు వేస్తారంటే కరిచిన వెంటనే సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే ముందు ఆ రన్నింగ్ ట్యాప్ తోటి ముందు శుభ్రంగా కడుక్కోవాలి. ఏదన్నా సోప్ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ సోప్ తోటి శుభ్రంగా కడుక్కుంటే దాని తీవ్రతని మరి ఒక 80% ముందుగానే మనం అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయినా కానీ దానికి మళ్ళీ ఇంకా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఒక షెడ్యూల్ ప్రకారంగా కరిచిన రోజుని 0గా లెక్కేసుకొని 3వ రోజు, 7వ రోజు,
14వ రోజు 28వ రోజు ఆ టీకాలు కనుక వేసినట్టయితే ఏమవుతుందంటే ఈ ప్రవాహంలో మెదడుకు చేరే లోపల మనిషి శరీరంలోకి ఎంటర్ అయినటువంటి వైరస్ మరి మెదడుకు చేరే లోపల దాన్ని మనం చంపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషి ఆ జబ్బు అనేది ఉంటుంది మనకు రాకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా కరిచినట్టయితే వెంటనే కూడా మరి ఈ టీకాలు అనేటువంటి క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం వేసుకోవాలి. మన విహెచ్ఏడి గారికి, అదేవిధంగా సిబ్బందికి, మన పశుసంవర్ధక శాఖ సిబ్బందికి, అదేవిధంగా కుక్కలను పెంచేటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ కుక్కలను పెంచడం అనేది చాలా ప్రేమగా పెంచుతారు. చాలామంది ప్రేమగా పెంచుతారు కానీ దానికి టీకాలు సరైన టీకాలు వేయించుకోవాలి. ముఖ్యంగా టీకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డాగ్స్ను పెంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా ఈ రేబీస్ టీకానే కాదు, ఇంకా 7 రకాల టీకాలు ఉన్నాయి. ఆ 7 రకాల టీకాలు కూడా మీరు ఇంట్లో పెంచే కుక్కలకు కంపల్సరిగా వేయించాలి. అదే వీధిలో తిరిగే కుక్కలకైతే మీరు వేయించాలి, అది కొద్దిగా కాస్ట్లీ అవుతుంది. రేబీస్ అయితే మన దగ్గర ఫ్రీగా ఉంది, మిగతా వ్యాక్సిన్ మన దగ్గర ఫ్రీగా దొరకదు. అది మీరు కూడా ఈ కుక్కలకు కూడా ఆ వ్యాక్సిన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, బయట తెచ్చుకోవాల్సి ఉంటుంది, మనకు సప్లై ఉండదు. 7 రకాలు అన్ని 7 రకాల డిసీజులకు ఒకే వ్యాక్సిన్ ఉంటుంది, అది కూడా కంపల్సరీగా వేయించుకోవాలి మీరు ఈ కుక్కలకు, పెంపుడు కుక్కలకు. ముఖ్యంగా ఈరోజు జూనోసిస్ డే, జూలై 6వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ జూనోసిస్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ జూనోసిస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించకుండా, మనుషుల నుంచి పశువులకు సంక్రమించకుండా వ్యాధులు దాని పట్ల అవగాహన కల్పించాలన్నమాట రైతు సోదరులకు. మనం ప్రతి పశు వైద్యశాలలో ఈరోజు ఇదే విధమైనటువంటి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అన్ని పశు వైద్యశాలల పరిధిలలో, ఏవిహెచ్ పరిధిలో కానీ, మన వెటర్నరీ డిస్పెన్సరీ పరిధిలో కానీ, ఆర్ఎల్యూ పరిధిలో కానీ, ఆర్ఎస్కే పరిధిలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించి ఈ కుక్కలను పెంచేటువంటి రైతులకు మనం ముఖ్యంగా ఏ విధమైనటువంటి టీకాలు వేయాలా, వాటి ఏ జబ్బులు వస్తాయి, ఆ జబ్బులు రాకుండా మనం ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలా, ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేబీస్ గురించి మన ఏడీ గారు చెప్పారు. చాలా ప్రమాదకరమైన జబ్బు అది. ఒకసారి వచ్చిందంటే అది నువ్వు 100 కోట్లు పెట్టినా కూడా, 1000 కోట్లు పెట్టినా కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ టీకాలు వేయించుకోవడమే. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందాయని కేంద్ర మాజీ మంత్రి జె.డి. శీలం అన్నారు. పటేల్ నగర్లో గల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా అంజిబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చూడండి, మేము చేసినటువంటి అభివృద్ధి చూడండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాం అని ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు సమీక్షలు మొదలుపెట్టుకొని 8వ తారీఖు జిల్లా కమిటీ మీటింగ్ పెట్టుకొని అక్కడ నుండి మేము ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉన్నాం. కానీ ఒక వ్యవస్థిత పరంగా మేము వెళ్తాం. ప్రతి గ్రామంలో వచ్చే 6 నెలల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా పాతాలి. అక్కడ కాంగ్రెస్ నాయకుల్ని మేమున్నాం. ఎవరైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ అయిపోయింది, కేసులు పెట్టడం, వేధించడం, పెన్షన్లు తీసేయడం. ఇది వీళ్ళకేమన్నా నీతి ఉన్నదా అని అడుగుతాము. మీకేమన్నా అసలు ఆలోచన ఉందా మీకు? ఆ పెన్షన్ లేనివాడు ఆ పెన్షన్ మీద బ్రతుకుతాడు. ఏదో వేరే కాంగ్రెస్ పార్టీ వైపు చూశాడో, ఇంకో పార్టీ వైపు చూశాడో అని పెన్షన్ కట్ చేస్తే అది ప్రతీకార చర్యనా లేకపోతే అభివృద్ధి చర్య? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసుకోవద్దని నేను అధికారులకు ముందు చేస్తూ ఉన్నా. రాజకీయ నాయకులకు ఇంకా నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నా. మీరు ఎవరైతే అధికారం విరవీగారో, తలకు ఎక్కి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారో వాళ్ళని పక్కన పెట్టారు ప్రజలు. ఇది కూడా ఉన్నవారికి వర్తిస్తుంది. సో దయచేసి మీరందరూ రాజధర్మాన్ని ఫాలో కండి. మీకు ఓటు వేసి ప్రజలు గెలిపించారు, మీరు అందరి తరఫున పనిచేయండి దయచేసి. ఓకే, మీ పార్టీ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా చేసుకోండి, తప్పులేదు. కానీ వేరే వాళ్ళని నాశనం చేయాలనే దుర్బుద్ధి మాత్రం అది సహజం కాదు, అది మానవత్వం కాదు. అది తప్పకుండా అది సైతాను ఆలోచన అవుతుంది. ఈ సైతాను సైన్యానికి నేను మనం చేసేది ఏంటంటే మీరందరూ రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్యకంగా ఈ దేశాన్ని నాశనం చేయొద్దండి. మోడీ గారు, అమిత్ షా గారు పెట్టినటువంటి ప్రతిదానికి మీరు తలోపొద్దు. ఒకసారి పార్లమెంట్లో దీనివల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఓటు వేయండి.
కనీసం నోరు విప్పలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి మీకెందుకు? మీ వెంట ప్రజలు ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించారు. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి మహాత్మా గాంధీ నరేగాని తీసివేశారు. జూలై 1 నుండి కొత్తది రామ్జీ వచ్చింది. దానిలో ఏమిటి? రాష్ట్రాలు 40% డబ్బు పెట్టుకోవాలని ఉంది. మీరు ఎక్కడి నుంచి పెడతారు? గతంలో 100% కేంద్రం ఇచ్చేటువంటి ఆ ప్రోగ్రామ్ని, ఆ పథకాన్ని తీసేసి 40% మీరు పెట్టుకోవాలి, 60% మేము ఇస్తామని బిల్లు పెట్టినట్లయితే ఆ సందర్భంగా మీరు ఓటు వేసేటప్పుడు కనీసం మీ ఎంపీలు ఇది తప్పు, మాకు రాష్ట్రాల మీద మీరు భారం వెయ్యొద్దు, మాకు ఇప్పటికే ఇబ్బంది లేక మేము డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం, లోన్ తెచ్చుకుంటున్నాం, దయచేసి దీన్ని తొలగించండి అని అడిగేటువంటి ధైర్యం ఒక ఎంపీకి కూడా లేదే. ఇది బాధాకరం కాదా? రెండవది, రాజధానికి గుజరాత్కి నిన్నగాక మొన్న లక్షల కోట్లు ప్రాజెక్ట్స్ ఇచ్చారు మోడీ గారు. తప్పులేదు, రాష్ట్రాలకు ఇవ్వచ్చు. కానీ మనకెందుకు ఎవరు? అమరావతికి అప్పు తెచ్చిస్తారా? వారికేమో గ్రాంట్స్, మనకేమో అప్పులా? ఇది వివక్ష కాదా? మీకు నోరు లేదా? మాట్లాడేటువంటి ధైర్యం లేదా? దయచేసి ప్రజలందరూ మీ వెనక ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతా ఉంది, మీకు ప్రజల అండ ఉంది. మీరు గట్టిగా వారితో మాట్లాడండి, అధికారులను పంపండి. మీరు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా డిసైడ్ చేయండి, అసెంబ్లీలో డిసైడ్ చేయండి. మాకు మా విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు అన్ని రకాలుగా పూర్తి కావడం లేదు, మీరు చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగితే కూడా భయపడతారు. ఎందుకు? అడగండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ప్రత్యేక హోదా రావాలి. అదేవిధంగా ఉత్తర కోస్తా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ రావాలి. పోలవరం వెంటనే నిర్మాణం కావాలి. ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం, పోలవరం. ఇంకా ఏమిటి ఎత్తు తగ్గించారు అనేటువంటి వార్తలు. మీ అసమర్థత లేకపోతే మీరు వద్దనుకున్నారా? దయచేసి ఆలోచించండి మహానుభావులారా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పరిశీలిస్తామని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు ఆమె ఇవ్వడం శుభసూచకమని దళిత నాయకులు బోరుగడ్డ జీవన్ పేర్కొన్నారు. అందరికీ జై భీమ్. ఈ రోజున 11వ సోమవారం మా భవనం నా బాధ్యత అనే కార్యక్రమం మరి ఈరోజు ప్రారంభిస్తున్నాం. మరి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మరి ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి నిన్న జరిగినటువంటి ప్రజా దర్బార్లో బాపట్ల శాసనసభ్యులైనటువంటి మరి వేగేసి నరేంద్రవరం గారికి మరి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. మరి రాజుగారు మరి వెంటనే స్పందించి మరి ఏ నిధుల కింద మంజూరు చేయాలో ఆ నిధుల కింద మరి దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని మరి చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యే బాపట్ల నరేంద్రవరం గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే బాపట్ల పార్లమెంట్ సభ్యులైనటువంటి మన తేనెటి కృష్ణప్రసాద్ గారు కూడా మరి మేము లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వాలని మరి ఈ వారంలో మరి కాన్సెప్ట్ పెట్టుకున్నాం. మరి ఈ వారంలో కూడా మరి అందుబాటులో ఉంటే మరి తేనెటి కృష్ణప్రసాద్ గారికి కూడా లెటర్ మేము ఇస్తాం. మరి అలాగే ఈ రోజున మరి నిన్న జరిగినటువంటి మరి ఈ యొక్క అంబేద్కర్ భవనం దగ్గర సుమారు ఇంచుమించు ఒక 100 ట్రక్కులు ఆ యొక్క కాలువలో ఉన్నటువంటి మట్టి మొత్తాన్ని తోలికెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు తోలికెళ్ళినంత మాత్రాన మరి శుభ్రంగా చెట్లు అవన్నీ తీసేసి మరి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో పడేశారు. మంచి పనే చేశారు. అదే మట్టి ఉండటమైతే మా భవనానికి బాగుండేది. మరి దీని విషయంలో మేము మరి అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు కానీ అంబేద్కర్ యొక్క వాదులకు కానీ ఈ కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని ప్రతి కార్యకర్తల్ని ఈ వారంలో మరి వాళ్ళ ఫోన్ల ద్వారా కానీ మరి ఏదో ఒక విధంగా వాళ్ళ కలవటం కానీ మరి స్వచ్ఛందంగా రేపు వచ్చే సోమవారానికి మరి వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పరిచే విధంగా మేము మరి దీని గురించి ఈ భవనం గురించి ఈ యొక్క చెట్ల గురించి మరి ఈ భవనం మరి ఈ విధంగా ఉంది, మరి దీన్ని మనమే స్వచ్ఛందంగా మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో కర్లపాలెంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి కార్యకర్త కాడి నుంచి నాయకుల వరకు మేము పార్టీలను చూడము. మేము
ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కూడా చూడము. ఇక్కడికి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం మరి ఈ భవనాన్ని కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ప్రభుత్వం పైనే ఉండే కట్టాల్సిన బాధ్యత, మరి ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఈ యొక్క దళిత నాయకులకు కానీ, దళిత ప్రజలకు కానీ, సామాన్యులకు కానీ ఉంది. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై జిల్లా కలెక్టర్కు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ చేసిన వ్యర్థాలను పంట కాలువల్లో కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బాలనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకులు క్లీన్ చేసేటువంటి వెహికల్స్ రాత్రిపూట వ్యర్థాలను తీసుకెళ్ళి పంట కాలువల్లో మరియు మనం ఏదైతే మనకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్కి అనుబంధంగా ఉన్నటువంటి కాలువల్లో కలిపేయటం వలన నీరు కలుషితం అవుతుంది. వాటి మీద ఈరోజు మేము కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని కలెక్టర్ వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. రెండవ సమస్య, సూర్యలంకలో ఉన్నటువంటి ఏదైతే మనకి డెవలప్మెంట్లో భాగంగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కడుతున్నారో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి జీవనోపాధి లేకుండా కోల్పోవడం జరుగుతుంది. అలాంటి విషయాలని పరిగణలోకి తీసుకుని ఆ షాపింగ్లో కూడా ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారులకి ఎంత భాగస్వామ్యం షాప్స్ ఇవ్వగలిగితే అన్ని షాప్స్ కేటాయించాలని, అలానే నిజాంపట్నంలో జరుగుతున్నటువంటి టూరిజంలో డెవలప్మెంట్ భాగంగా అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్లో మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సిన భాగంగా వాళ్ళకి షాప్స్ కేటాయించాలని మేము కలెక్టర్ వారిని కోరడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటికి తగు న్యాయం చేస్తానని చెప్పని మాకు కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తహసీల్దార్ రవీంద్ర కుమార్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని, సుమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కోంపల్లి గౌరిక్ ఫంక్షన్ హాల్లో జూన్ 30వ తేదీన నిర్వహించిన శోభితం అవార్డ్స్ నైట్లో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల 2025-26వ సంవత్సరంలో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 7 అవార్డులు, 4 ప్రశంసా పత్రాలు రోటరీ గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ వీరరాఘవయ్య చేతుల మీదుగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల సభ్యులు అందుకున్నారు. సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల సభ్యులు అందరూ సమిష్టి కృషితో సేవా కార్యక్రమాల్లో ముందుకు కలిసి వెళ్లడం వల్ల ఈ పథకాలను సాధించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సర కాలంలో తాము చేసిన సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలకు మరియు మా రోటరీ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు విజయలక్ష్మీపురం రోటరీ మండపం నందు 2026-27వ సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, రోటరీ సభ్యులు ఈ హరిబాబు, బి రామసుబ్బారావు, ఎస్ రమేష్ బాబు, కొళ్లపూడి ఉపేంద్ర గుప్తా, సిహెచ్ వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల 2025-26 సంవత్సరంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలని గుర్తించి జూన్ నెల 30వ తేదీన హైదరాబాదులో శోభితం అవార్డ్స్ నైట్ నందు మా చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా వారు గుర్తించి గవర్నర్ గారు అయినటువంటి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు మరియు అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి వీరరాఘవయ్య గారు వారి చేతుల మీదుగా మా గౌరవ సభ్యులందరికీ నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి అవార్డ్స్, ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగింది. వీటిని ఈ అవార్డ్స్ రావడానికి కారణం మా సభ్యులు అందరి యొక్క సమిష్టి కృషి వల్లే ఇవి రావటం జరిగింది. అదేవిధంగా మేము చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో మాకు ఎంతోమంది దాతలు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా వారికి మా గౌరవ సభ్యులు అందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఎల్నినో సమస్యను ఎదుర్కోవచ్చని ప్రకృతి వ్యవసాయం ఐసీఆర్ పి బిట్టుకుమార్ రెడ్డి అన్నారు.
కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల అమ్మకాల కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చేబ్రోలు శామ్యూల్ మాట్లాడుతూ పీఎండిఎస్ కిట్ల ద్వారా భూమిని సారవంతం చేయడం ద్వారా అధికంగా ఉంటుందన్నారు. కావున రైతులు పీఎండిఎస్ కిట్లను ద్వారా బచ్చిరొట్ట ఎరువుగా దళితులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి నందిని, మద్దాల మీనా, నాయుడు రాణి, జట్టి అఖిల, మల్లారపు లక్ష్మి, తులసి, దాసరి వాసంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చేబ్రోలు శామ్యూలు. నేను కర్లపాలెం మండలం బొద్దాల యూనిట్లో దమనవారిపాలెం నాయకరం సమీపంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం అవడం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పండించిన కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వీక్లీ మార్కెట్ కింద పెట్టడం జరుగుతుంది. సోమవారం కషాయాలతో జీవామృతము, కషాయాలు, పురుగు మందులు లేని పంటలు పండించి ఇక్కడ మేము అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మామూలుగా నారులు పోతారు కాబట్టి విత్తనాలు, వరి విత్తనాలతో బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకొని జల్లుకుంటే భూమి నుంచి వచ్చే వ్యాధులు నెల రోజులు రాకుండా ఆపగలుగుతుంది. నా పేరు రవిశంకర్ రెడ్డి. నేను సమిటూరుపాలెం, కర్లపాలెం మండలం సమిటూరుపాలెం గ్రామంలో సీతారామ వివోలో ఐసీఆర్పీగా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవాలంటే కనుక పచ్చిరొట్ట ఎరువులు కంపల్సరీగా వేసుకుని కలిగితున్నట్టే భూసారం పెరుగుతుంది, భూతాపం పెరుగుతుంది, తగ్గుతుంది. భూతాపం తగ్గి మంచి వాతావరణం, సరైనటువంటి మంచి వర్షాలు ఉంటాయి. దీనివలన ఈ న్యాచురల్ పద్ధతిలో మనం పండించేటువంటి కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అట్లానే ఈ వరి ఏవైతే ఉందో దానిలో కూడా కషాయాలు, బీజామృతంతో విత్తన శుద్ధి చేసినటువంటి ఇవి వాడటం వల్ల తెగుళ్ళను తట్టుకుని మంచి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతాయి, కేంద్ర మాజీ మంత్రి జేడీ సీల. కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా చేయించాలి, డాక్టర్ వేణుగోపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.